వేసిన చెట్టు వంగుతలేదు నా పుట్టని చెట్టు అసలే వంగుతలేదు రా నా నాగబాబు నా లచ్చితే ఎంకలే వంగుతూనే వంగలేదు నా సౌందర్య కాడ ఉంది నా దృష్టికి వచ్చింది మరి ఏది వంగుతలేదు చెడేదో మరి చెడుతో చేతారం పూత పేద శాఖని డాకిని గాలి దయ్యం ఏదో కలిగినట్టు నోర వైశాఖ వనానికి వైశాఖ వనానికి ఏదో కలిగినట్టు ఉంది దీపం వెలుగుకున్న కాడికి వెళ్ళిపోయి దీపం వెలుగంటే శివము శివశక్తి దానికన్నా మరి ఎరకలు చెప్పావు మరి ఒకవేళ ఎరకలమ్మ దానికన్నా వెళ్ళిపోదామని మరి అమ్మవారు వెనక ఎల్లమ్మ ఒకవేళ అయినటువంటి వేరే వాళ్ళు వచ్చి ఏమి ఎరక చెప్తారో శివము శివశక్తి శివము కూట ఏమి కొలుపు చెప్తుందో ధనం దాచినోనికి ఏరుకుంటది లెక్క రాసినోనికి ఏరుకుంటది ఇవాళ నేనే ఎరకలమ్మ వేషం వేసుకొని వెళ్ళిపోయి బండి రాజులకు దీవనార్థి పెట్టి వస్తానని అమ్మవారు వెనక ఎల్లమ్మ ఎరకలేసం వేసుకొని అద్దాన పడుగు లోపల ఏడ వచ్చింది అయ్యా బాండ్య రాజులారా మట్టు మంగళారం పుట్టు బుధారు నాటు మీ వైశాఖ వనానికి ఏడ వచ్చింది దేవతంటగా అనరాక మీరు దెబ్బల పాలు చేసారు మరి ఒకవేళ అయినటువంటి కుదురు దెబ్బలతోడు కొడతామన్నారు మరి ఒకవేళ అయినటువంటి అమ్మవారి ఎల్లమ్మ ఏమంటదా అమ్మవారి వెనక ఎల్లమ్మ మరి ఒకవేళ మీరు దేవతంటగా అనరాక మరి దెబ్బల పాలు చేస్తున్నారు ఎల్లమ్మ ఎవరో కాదు ఆమె ఎల్లమ్మ ఉన్నదాయే చేసిన చెట్టు వంగవద్దు వంగిన చెట్టు లేవదు కానీ మొత్తంతో 3 వేడిలు వాడేది కాళ్ళకేమో బంధం అయ్యేది ఉంది మరి మోకం మరి ఒకవేళ అయినటువంటి నడ మీద మొత్తాలు తయారయ్యేది ఉంది మరి ఒకవేళ ఈపులనేమో మరి మోకు తయారయ్యే ఉంది మరి చెట్టు ఎక్కినప్పుడేమో మీ భార్యలు ముండవతార మీద ఉంటారు మరి చెట్టు దిగినప్పుడేమో మీ భార్యలు ముత్తవతార మీద ఉంటారు కళ్ళమ్మ కట్టాల కనకశ్రీ మేడలు మడ్డమ్మ కట్టాల మాణిక్యాల కూడలని ఎల్లమ్మ తల్లి బాండే రాజుల గమలకు దీవనార్థి పెట్టింది మరి ఒకవేళ అయినటువంటి గమల కళ్ళ వాళ్ళు చూసిండ్రు ఎట్లయితే తగ్గుతుంది మరి రోగం అంటే పండదాల ఎల్లమ్మ గుళ్ళు మీరు కట్టాలి పండదాల ఎల్లమ్మ గుళ్ళ ప్రకారం ఒకవేళ అయినటువంటి అమ్మవారు మైసమ్మను నిలబెట్టాలి ఉన్న మైసమ్మ పేరు మీద మరి పండదాల ఎల్లమ్మ గుళ్ళు మీరు కట్టి మరి 7 రోజుల పండుగలు ఎత్తు మీరు కొలవాలి కళ్ళమ్మ కట్టేందుకు కనకశ్రీ మేడలు మడ్డమ్మ కట్టాలి మాణిక్యాల కోటలు సూర్యగ్రహణాలు చూపియాల కత్తులు చంద్రగ్రహణాలు చేపియాల కత్తులు ఎంత నమ్ముకుంటే అంత బరకతిస్తున్నది ఎల్లమ్మ తల్లి ఒకవేళ అయినటువంటి ఆ బుడ్డు గురికి తీసింది గమలలో చేతులు పెట్టింది కళ్ళు పోసిరంట రేణుకాయ ఎల్లమ్మ మరి ఒకవేళ ఆకలి కడుపు తీరదంట మరి ఒకవేళ ధూపకుండా కడుపు ఆగదంట తాగుదామని నోరు కాడ పెట్టుకుందంట ఎల్లమ్మ తల్లి అరనాడు రాముడు అన్నాడు ఒకవేళ అయినటువంటి ఎల్లమ్మ గుండె లోపల బాణాలై గుచ్చుకుంటున్నాయా గమలలో ఇళ్ళ తీయడి కల్లుకులేతే ముందరకు మమ్మల గన్నవు రేనుకో నాడన్న మాటలు ఎల్లమ్మ తల్లికి నేడు గుర్తొస్తుంది కళ్ళు తాగక ముందుకే నాకు ఇంత బదలాం వచ్చింది తాగినాక ఎన్ని బదలాములు వస్తాయి అని అమ్మవారు వెనక ఎల్లమ్మ కళ్ళు తీసి ధరణి మీద పోస్తా ఉంది ఎల్లమ్మ పోసింది మరి ఒకవేళ అయినటువంటి పొట్టు కురుగు తీసింది గమలలో చేతులు పెట్టింది చెట్టు దిగంగానే మీరు చెట్టు కాడ సాగ పెట్టాలి మిగతాదేమో బుడ్డుగురిలో పోయాలి తర్వాత వచ్చిన వాళ్ళకి పోయి వాళ్ళది ఎల్లమ్మ పొదుమొకటి కల్లేమో మరి ఒకవేళ అయినటువంటి బొడ్డు గురుగులు ఉన్న కళ్ళు తీయాలి మరి ఒకవేళ దిగిన చెట్టు కళ్ళు లోపల కలపాలి కళ్ళమ్మి ఒకవేళ కళ్ళు తాగడానికి అత్త వస్తుంది అత్తను దాచిపెట్టాలి కోడలు వస్తుంది కోడలు దాచిపెట్టాలి కొడుకు వస్తాడు కొడుకును దాచిపెట్టాలి ఎవరు వాళ్ళకు మరి ఒకవేళ అయినటువంటి ఎవరి పేరు ఎవరికి చెప్పొద్దు ఈ ప్రకారంగా గమలకు దీవనాలు పెట్టి ఎల్లమ్మ తల్లి పండుదాల ఎల్లమ్మ గుళ్ళు గోపురాలు అవి వెలిసింది మరి కారణెల్ల పుట్ట వెలిసింది పుట్ట బంగారం తీసుకొని పోయి 4 ఊళ్ళ గది వేసి ఉంది గది వేసిన వారికి ఒకవేళ కళ్యాణం చేసేది ఉన్నది పేరు మీద కళ్యాణం
చేసిన వారి కలగాల పుణ్యాలు తొలగాల దోషాలు కోటి పడగెత్తన కొల్లారకు పనులు కట్టిన ఎల్లమ్మ తల్లి దివనార్థ పెట్టింది. ఆనాడు దివనార్థ పెట్టిన దానికి ఈనాడు పుట్టకాడు ఏర వచ్చింది. పుట్ట కళ్యాణ వేషం ఉంది. మరి పుట్ట బంగారం వెతుకొని పోయాం. 4 మూల గత వేషం ఉంది. గత మీద ఒకవేళ పంచమందల పటాలు రంగరంగ పెళ్లి చేసేది ఉన్నది.